పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం చదువుకున్నాం. రమల్య కుమారుడైన పెకాహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యోధా రాజైన యాతాము కుమారుడగు అహాజు ఏలనారంభించెను. అహాజు ఏలనారంభించి నప్పుడు 20 ఏండ్లవాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడకు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇశ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయించు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. మరియు అతడు ఉన్నత స్థలముల్లోనూ కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయుచు వచ్చెను. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్య కుమారుడగు పెకాహును యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న అహాజును పట్టణమును ముట్టడి వేసిరి, గాని అతనిని జయింపలేకపోయిరి. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఎలాతును మరలా పట్టుకొని సిరియాన్ల వశము చేసి ఎలాతులో నుండి యోధా వారిని వెళ్ళగొట్టగా సిరియాన్లు ఎలాతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటి వరకును వారచ్చటనే ఉన్నారు. ఇట్లుండగా అహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగర సంబంధమైనట్టు సామాగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకొని అసురు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను నీ కుమారుడినై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అసురు రాజైన తిగ్లత్పిలేసెరు నొద్దకు దూతలను నంపగా అసురు రాజు అతని మాట అంగీకరించి దమస్కా పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకొని పోయెను. రాజైన అహాజు అసురు రాజైన తిగ్లత్పిలేసెరును కలుసుకొనుటకై దమస్కా పట్టణమునకు వచ్చి దమస్కా పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఉరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఉరియా రాజైన అహాజు దమస్కా పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన అహాజు దమస్కా నుండి తిరిగి రాక మునిపే సిద్ధపరిచెను. అంతటా రాజు దమస్కా నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠము వద్దకు వచ్చి దాని ఎక్కి దహనబలి నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. మరియు యెహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠమును మందిరమును ముంగిట స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను. అప్పుడు రాజైన అహాజు యాజకుడైన ఉరియాకు ఆజ్ఞాపించినదేమనగా, ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించు దహనబలులను సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణములను దహించి ఏ దహనబలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ ఇత్తడి బలిపీఠం దేవుని యొద్ద నేను విచారణ చేయుట ఉంచవలెను. కాగా యాజకుడైన ఉరియా రాజైన అహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను. మరియు రాజైన అహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద నున్న తొట్టిని తొలగించెను. ఇత్తడి ఎడ్ల మీద నున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దాన్ని ఉంచెను. మరియు అతడు అసురు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరంలో కట్టబడిన మంటపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేసెను. అహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయను. ఇంతటితో 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. ఆమెన్.